ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కంట్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉపవాసి ప్రార్థన కుడికను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాము నాయన. ఈ కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి వారి సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని సందులో ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరుండండి, చెప్పబడుతున్న వాక్యం అంతట్లో మీరు ఉండండి. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు వింటున్న వారందరూ కూడా దీవించబడినట్లు, విశ్వాసంలో బలపడినట్లు అయ్యా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రాలు తండ్రి. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతటిలో మీరు తోడుగా ఉండమని, ఈ దినం చేయబడి ఈ ప్రార్థనలన్నిటినీ అయ్యా నీ సన్నిధికి చేర్చుకొని నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తారు. తను పాడి ప్రభువుని గనపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి దేవుని గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభునామాన్ని గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాసి ప్రార్థన కూడా వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అక్కర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయతలో దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. మీ ఆరోగ్యముల కొరకు, మీ అవసరతల కొరకు ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధముగా దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ దిన మన యొక్క అంశము దేవుడు నీ ఎడల ఉపకారిగా ఉన్నాడు, నీవు ఎలా ఉన్నావు? దేవుడు నీ ఎడల ఉపకారిగా ఉన్నారు, నీవు ఎలా ఉన్నావు అను అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని మాటలను విశ్వాసంతోనూ శ్రద్ధగా వినాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మన మూల వాక్యముగా కీర్తనలు 145 9వ చరణమును ఈ దిన మన వాక్య ధ్యానాంశం కొరకు మనం చదువుకుందామండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా
అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవని దేవుని బిడ్డలారా ఏమండి భక్తుడైన దావీదు, రాజైన దావీదు రచించిన కీర్తనలో ఆయన గొప్పతనమును వివరిస్తూ ఏమండి ఈ యొక్క చరణమును పాడినట్లు రాసినట్లు ఈ 145వ కీర్తన మనకి కనిపిస్తుందండి. 145వ కీర్తన మొదటి నుండి కూడా దావీదు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని గొప్పతనాన్ని ఆయన వివరించుకుంటూ వచ్చినట్లు మొదటి నుండి మనం చూస్తాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, రాజువైన నా దేవ నిన్ను గణపరచదను, నీ నామము నిత్యము స్తుతించదను, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిదంటూ ఇంకా అనేకమైన విషయాలు ఆయన గొప్పతనమును వివరిస్తూ ఉన్నట్లు ప్రియదేవుని బిడ్డలారా ఈ కీర్తన మనకి తెలియజేస్తుంది. దావీదు ఎడల దేవుడు ఉపకారిగా ఉంటూ, దావీదు ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉంటూ, దావీదును ఎట్టి రీతికైతే దేవుడు ఆశీర్వదించారో, ఆయన ఎంత స్తోత్రం నందదగినవాడో, ఆయన ఎంత గొప్పవాడో ప్రియదేవుని బిడ్డలారా ఈ కీర్తన ద్వారా దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పాట ద్వారా దావీదు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నట్లు ప్రియదేవుని బిడ్డలారా ఈ కీర్తన మనకి తెలియజేస్తూ ఉందండి. అయితే ప్రియదేవుని బిడ్డలారా 9వ చరణానికి వచ్చినప్పటికీ దావీదు అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి. నా ఒక్కడికే కాదు ఆయన ఉపకారి, అందరికీ ఆయన ఉపకారి. నా ఎడలే కాదు ఆయన అందరి ఎడల కార్యాలు చేసే దేవుడు. నేను మాత్రమే కాదు, అందరూ దేవుని స్తుతించాలి, అందరూ దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరికీ ఉపకారి అని దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తున్న చరణముగా ఈ చరణమును మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అందరికీ ఉపకారి. ఆయన విశ్వసించిన వారికి ఆయన ఉపకారిగా ఉన్నారు, ఆయన విశ్వసించలేని వారికి కూడా ఆయన ఉపకారిగా ఉన్నారండి. హల్లెలూయా. ఆయన ప్రేమించిన వారికి ఆయన ఉపకారిగా ఉన్నారు, ఆయన ప్రేమించలేని వారికి కూడా ఆయన ఉపకారిగా ఉన్నారు. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 45వ చరణములో మనం చూసినట్లయితే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతులను తన సూర్యకాంతిని ఉదయింపజేస్తూ ఉన్నారు. ఆయన వర్షమును కురిపిస్తూ ఉన్నారు. మంచివారికే నీతిమంతులకే సూర్యుని ఉదయింపజేయట్లేదండి. మంచివారికే నీతిమంతులకే ఆయన వర్షమును కురిపించట్లేదండి. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏమండి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా తన సూర్యకాంతినైనా ఉదయింపజేస్తూ ఉన్నారు. వర్షమును ఆయన కురిపిస్తూ ఉన్నారు. అందరి ఎడల ఆయన ఉపకారిగా ఉండినట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. గనుకనే దావీదు అంటున్నాడు, అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరి ఎడల జాలి కలిగిన దేవుడు, అందరి ఎడల కనికరము కలిగిన దేవుడు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా లూకా సువార్త 6వ అధ్యాయము 35-36లో మనం చూసినట్లయితే, మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమింపుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఎలా ఉన్నారటండి? ఉపకారిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు మంచివారికే ఆయన మేలు చేస్తారని, మంచివారికే ఆయన ఉపకారిగా ఉన్నారని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారిగా ఉన్నాడండి.
వారికి దేవుని ప్రేమను చూపిస్తూ ఆయన గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ఆయన ఉపకారిగా ఉండినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఆయన బిడ్డలైన మీరు ఎలా ఉండాలని చెప్తున్నారు? మీరైతే ఎట్టివారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమింపుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందరి ఎడల ఉపకారిగా ఉన్నాను, మీరు కూడా అందరినీ ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి. వారు మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు ఇవ్వండి, ఎందుకంటే నేను నా ప్రేమ ద్వారా అందరికీ కూడా నేను ఉపకారిగా ఉన్నాను కదా, మీరును అట్టి రీతిగా ఉపకారము చెయ్యాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు అందరినీ ప్రేమిస్తూ ఉంటారండి. వారికి హాని చేసిన వారికి కూడా మేలు చేస్తూ ఉంటారు. ఇది ఎవరు నేర్పారు? యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన బోధ. హల్లెలూయా. ఆయన ఉపకారిగా ఉంటూ తన బిడ్డలను కూడా ఇతరులకు ఉపకారము చేయమని తెలియజేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా దేవుని ఒక వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ ఉపకారి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుని బిడ్డలారా, పేతురు ఒక దినాన్ని కొర్నేలి ఇంటిలో బోధ చేస్తూ ఆయన ఏమంటూ ఉన్నారని మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని బిడ్డలారా, పేతురు దేవుని యొక్క వాక్యాన్ని కొర్నేలి ఇంటిలో బోధిస్తూ అంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 35 దేవుని బిడ్డలారా 36లో మనం చూసినట్లయితే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొంతమందికే కాదండి, అందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉంటానంటున్నారు. ఆయనకు భయపడి నీతిగా ఎవరైతే జీవిస్తారో వారికి ప్రభువుగా ఉండి వారిని పరిపాలిస్తానని, వారి అవసరతలు తీరుస్తానని ఇక్కడ దేవుని వాక్యంలో పేతురు గారు బోధిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని బిడ్డలారా పేతురు కొర్నేలి ఇంటిలో ఈ విధంగా మాట్లాడుతున్నారని మనం చూసినట్లయితే, కొర్నేలి యూదుడు కాదండి, కొర్నేలి యూదుడు కాదు, కొర్నేలి రోమా పట్టణానికి సంబంధించిన వ్యక్తి. అయితే కొర్నేలి దేవుని బిడ్డలారా ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి గలవాడొకడు ఉండెను, భక్తిపరుడు ఉండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే రోమీయులు దేవుని బిడ్డలారా 100 మందికి ఒక అధికారినిగా పెడుతూ ఉంటారు, వారినే శతాధిపతి అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇటలీ పటాలం అనబడిన ఈ పట్టణములో కొర్నేలి రోమా సైన్యములో ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 100 మంది మీద అధికారినిగా కొర్నేలి ఉండినట్లు దేవుని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే కొర్నేలి యేసుని గురించి విని, యేసు బోధలను ఆయన విని, ఆయనందు విశ్వాసం కలిగి దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమను తెలుసుకున్నాడు, దేవుడు ఏ విధంగా బోధించారో వాటిని విన్న ఆయనలో ఆ వాక్యము పనిచేస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అతని ప్రార్థనను విని దేవుని యొక్క దూతను దేవుడు పంపించారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా 2వ వచనంలో చూస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భక్తి గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. కొర్నేలి దేవునికి భయపడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన ధర్మకార్యాలు, ఆయన భక్తి దేవుని బిడ్డలారా ఆయన మంచితనము దేవుడు చూచి తన దూతను కొర్నేలి యొద్దకు పంపి, పేతురుని తీసుకొని రండి అని చెప్పి దేవుని బిడ్డలారా పేతురుకు కబురు పంపించి,
పేతుర్ని దేవుని బిడ్డలారా కొర్నేలి ఇద్దరు వ్యక్తుల ద్వారా తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో 10వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే 6వ వచనం నుండి మనకి కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి దేవుని బిడ్డలారా పేతురు కొర్నేలి ఇంటికి వచ్చి అక్కడ కొర్నేలి తన రక్త సంబంధులను, తన బంధువులను, తన ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా పిలిచి కూర్చుండబెట్టినప్పుడు వారి మధ్య పేతురు నిలవబడి, ఆయన యూదులకే కాదు దేవుడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, నీతిగా నడుచుకోవాలని ఆశ కలిగిన జనమును ఆయన కోరుకుంటూ ఉన్నాడు అని చెప్పి తన బోధన చేస్తూ ఆయన అంటూ ఉన్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మనం చదువుకున్నాం ఏమండి, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదండి. దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా శరీరమును ధరించి ఆయన ఈ లోకంలో జన్మించారు. ఆయన ఈ లోకములో మన పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాం. అంత మాత్రాన యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదండి, ఇద్దరు ఒక్కరే. యెహోవాగా పాత నిబంధనలు ఆయన తెలియజేసుకున్నారు. శరీరధారిగా వచ్చిన ఆయన యేసు అనగా రక్షకుడు అని అర్థమిస్తుంది, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థమిస్తుంది. యేసు క్రీస్తుగా అంటే రక్షించే దేవునిగా, పాపులను రక్షించే దేవునిగా ఆయన యేసు క్రీస్తుగా శరీరమును ధరించి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా అందరికీ ఉపకారేని ఏమండి దావీదు తెలియజేస్తున్నాడు. ఇక్కడ పేతురు గారు అంటూ ఉన్నారు, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరికీ ఉపకారము చేసే దేవుడండి. ఒకరికి చేసి ఒకరికి చేయలేని దేవుడు కాదు. ఆయన యొద్దకు ఎవరు వచ్చి ప్రార్థించినా, ఎవరు వచ్చి నా సమస్య ఇదని అడిగినా, అనారోగ్యంతో ఎవరు ఆయన యొద్దకు వచ్చి నన్ను బాగు చేయమని అడిగినా ఆయన బాగు చేసే దేవుడండి. నేను ఒక జనమ కొరకే వచ్చాననే దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంత గొప్ప దేవుణ్ణి దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్నాం. ఇక ఎవరైనా ఆ దేవుణ్ణి తెలుసుకోలేక ఉన్నారా? దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు, నేను నీకు ప్రభువుగా ఉంటానని, నేను నీకు ఉపకారిగా ఉంటానని. నీవు నా దగ్గర మొరపెట్టినట్లయితే, నీ సమస్యను నాకు తెలియజేసినట్లయితే నేను ఉపకారము చేస్తానని, నేను మేలు చేస్తానని దేవుని బిడ్డలారా దేవుడి ఉపవాస ప్రార్థన కుడికలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపకారిగా ఉన్న ఆయన మన ఎళ్ళ చేస్తున్న మేలు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన లోకమును ప్రేమిస్తూ ఉన్నారు. లోకమును ప్రేమించిన ఆయన శరీరధారిగా ఆయన ఎందు నిమిత్తం వచ్చారటండి, ఎవ్వరూ నశించిపోకూడదని, ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించిన ఆయన మనం నశించిపోకూడదని ఆయన వచ్చి దేవుని బిడ్డలారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన మన నిమిత్తము కనిపెడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9 నుండి మనం చదివినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవ్వడూనూ నశింపవలనని హెచ్చరింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై
ఉన్నాడు. హల్లెలూయా. అందరూ మారు మనసు పొందాలని చెప్పి ప్రియదేవుని బిడ్డలారా, మన యెడల ఆయన ఎలా ఉన్నారండి? దీర్ఘశాంతము గలవారే ఉన్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ప్రభు రాకడ ఇప్పుడు అంటున్నారు, ప్రభు రాకడ వస్తుంది అంటున్నారు, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే, అంతటా అందరూ ఏమి చేయాలండి? మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఆయన గొప్ప ఉపకారిగా, మేలు చేసే దేవునిగా ఆయన ప్రేమను ఆయన తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎవ్వరూ నశించిపోకూడదని ప్రియదేవుని బిడ్డలారా, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలని చెప్పి ఆయన తన రాకడి విషయంలో ఆలస్యం చేస్తూ మన ఎడల ఉపకారిగా ఉండినట్లు దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం. దీర్ఘశాంతము గలవాడి ఉండినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందరూ ఏమవ్వాలండి? మారు మనసు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మారు మనసు పొందాలి. ఎవ్వరూ నశించిపోకూడదు. అందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలి. అందరూ తనతో పాటు శాశ్వత జీవంలో ఉండాలని ఆయన మన ఎలా ఉన్నారండి? దీర్ఘశాంతముతో ఆయన మనకి సమయాన్ని, రక్షణ లేని వారికి సమయాన్ని ఇస్తున్నట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవ్వరూ నశింపకూడదని కోరుతున్న దేవుడిగా, ఉపకారిగా ఉండినట్లు, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండినట్లు ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచే దేవునిగా, ఆయన యొద్దకు వచ్చిన వారికి రక్షణ కలుగు చేసే దేవునిగా, ఆయన యొద్దకు వచ్చిన వారి సమస్యలను తీసివేసే దేవునిగా, ఆయన యొద్దకు వచ్చిన వారికి ఏమండి ఆశీర్వాదమును కలుగు చేసే దేవునిగా, సమాధానము కలుగు చేసే దేవునిగా, ఉపకారిగా ఆయన ఉండినట్లు దేవుని వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయండి. మరి అటువంటి దేవుని కలిగి జీవిస్తున్న ఆయన ప్రజలమైన మనము కూడా ఇతరుల యెడల ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ఇటు రీతిగా అయితే ఉపకారిగా ఉన్నారో మనము అటు రీతిగా ఉపకారిగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఉపకారములను ధర్మమును చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆయనకి ఇష్టమైనవి ఏమిటండి? ఉపకారం మనం చేయాలి, ధర్మము మనం చేయాలి, ఇతరులను మనం బలపరచాలి, ఇతరులకు సహాయకులుగా ఉండాలి. మనం మేలు పొందుకుంటున్నాం, దేవుని ద్వారా పొందుకుంటున్న మనము ఇతరులకు ఉపకారము చేయాలి, ఇతరులకు ధర్మము చేయాలని ఆయన మన యొద్ద నుండి కోరుతున్నారు. ఇట్టి యాగములు ఆయనకు ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనది నీ యొద్ద నుండి ఏమిటి అని అండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఉపకారం మనం చేయాలి, ఇతరుల ప్రేమ భావం మనం కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే తత్వం మనం కలిగి ఉండాలి, ధర్మము చేసే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి, అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదును మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యోనాతాను ద్వారా దావీదు ఉపకారం పొందుకున్నాడు, సౌలు కుమారుడైన యోనాతాను ద్వారా. అయితే సౌలు మరణించాడు, యోనాతాను మరణించాడు, తన కుటుంబంలో చాలామంది మరణించి ఉన్నారు. దావీదు ఒక దినాన్ని రాజుగా చేయబడిన తర్వాత ఆయన ఎవరి విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడంటే యోనాతాను విషయంలో. ఎందుకంటే యోనాతాను ఒకానొకప్పుడు నాకు ఉపకారం చేశాడు, ఇప్పుడు యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉంటే వారికి నేను ఉపకారం చేయాలని తన పనివారిని పిలిచి ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయాలు సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే అక్కడ విషయాలన్నీ మనకు రాయబడి ఉంటాయండి. పిలిచి ఆయన అంటూ ఉన్నాడు, దావీదు యోనాతానును బట్టి ఆయన కుటుంబంలో నేను ఉపకారము చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు అంటూ ఉన్నారు, ప్రియదేవుని బిడ్డలారా, యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన కుంటివాడు, ఆయన పేరు మెఫీబోషెతు, ఆయన ఉన్నాడని చెప్పినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆ మెఫీబోషెతును వెతికి రాజు దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మెఫీబోషెతుని ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కుంటివాడు, తీసుకొని వచ్చినప్పుడు మెఫీబోషెతు నాకు మేలు చేసి, మెఫీబోషెతుని ప్రియదేవుని బిడ్డలారా యోనాతాను కుమారుని
తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని రాజు ఏ భోజనం అయితే చేస్తూ ఉన్నాడో యోనాతాను కుమారుడికి కూడా అదే భోజనం ఇస్తూ తనకేం చేశాడండి, ఉపకారము చేసినట్లు దావీదును మనం చూస్తున్నాం. అంటే దావీదు యోనాతాను బట్టి మేలు పొందుకున్నాడు, ఉపకారం పొందుకున్న ఆయన మరలా నేను వారికి ఏం చేయాలి, ఉపకారము చేయాలి. నన్ను ప్రేమించిన నా స్నేహితుని కుమారుడికి నేను ఉపకారము చేయాలని ఎంతో ప్రేమను యోనాతాను కుమారుడైనా కుంటివాడైనా మెఫీబోషెతు చూపించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఉపకారము చేసేవారిగా ఉండాలి. అపకారము చేసే తత్వం మనలోనే తీసివేసుకోవాలి. ఒకవేళ వారు నాకు కీడు చేశారు కదా, వారు నాకు నష్టం చేశారు కదా, వారికి నష్టమే చేద్దాం, వారికి కీడే చేద్దాం అనే తత్వం ఒకవేళ ఎవరిలోనైనా ఉన్నా ఈ దేవుని వాక్యాన్ని బట్టి తీసివేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి మనసు దేవునికి ఇష్టమైనది కాదండి. శత్రువులను సైతం ప్రేమించమని ఆయన మనకి తెలియజేశారు. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఒకవేళ మనము ఉపకారం చేసిన వారికి కానీ మన కీడు చేసిన వారికి కానీ ఎవరికైనా మనం కీడు చేస్తే తిరిగి నష్టాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే అది వాక్య విరోధమైనది. హల్లెలూయా. గనుక మనకి ఎవరైనా ఉపకారం చేస్తారా, తిరిగి వారికి ఉపకారం చేద్దాం. ఒకవేళ కీడే చేస్తారా, వారికి కూడా ఉపకారం చేద్దాం. ఇది దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఉషియా అని ఒక రాజు ఉన్నాడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే ఉషియా అని ఒక రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. యెషయా అని ఒక రాజు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయనను ప్రియదేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు యాజకుని భార్య దేవుని బిడ్డలారా ఆహాబు యెజబేలు కుమార్తె అయిన అతల్య రాజకుమారులందరినీ చంపివేస్తూ ఎవ్వరూ లేకుండా చేసి తానే పరిపాలించాలని దేవుని బిడ్డలారా రాజకుమారులందరినీ చంపివేస్తూ ఉన్నప్పుడు ఈ యెహోషాబాతు అని వీరిద్దరూ కూడా రాజకుమారుడు ఇంకా చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆ కుమారుడిని దాచిపెట్టి ఆ కుమారుడు పెద్దవాడైనప్పుడు రాజుగా చేసినట్లు అక్కడ దేవుని వాక్యాల్లో 22వ అధ్యాయం 1 నుండి అలా చదువుకుంటూ వస్తే మనకు కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. ఈ యోషియా అనే కుమారుడికి బాల్యంలోనే దాచిపెట్టి ఇద్దరు భార్యాభర్తలు, యాజకుని భార్య దాచిపెట్టి ఆ కుమారుడిని పెద్దవాడైనప్పుడు ఆ కుమారుని రాజుగా చేసి అతల్య యొక్క కుట్రను తీసివేసినట్లు, అతల్య యొక్క దుర్మార్గ పరిపాలన తొలగించినట్లు వారు సహాయపడినట్లు దేవుని వాక్యంలో ఒకటి మనం చూస్తాం. అయితే ఈ యెహోయాదా అనే యాజకుడు చనిపోయిన తరువాత అతని కుమారుడైన జకర్యా యాజకునిగా ఉండినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా తాను ప్రవక్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ యోషియా పనివారు దేవుని ఆజ్ఞలను మీరి దేవునికి ఇష్టమ కానివి చేస్తూ దేవునికి ఆయాస్కరమైన పనులు వారు చేస్తూ ఉన్నప్పుడు ఈ జకర్యా మీదకి దేవుని ఆత్మ వచ్చి మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మీరు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు, మీరు వర్ధిల్లరు, దేవుని కోపాన్ని పొందుకుంటారు, దయచేసి దాని నుండి మీరు బయటికి రండని దేవుని ఆత్మ ద్వారా గద్దించినప్పుడు యోషియాకు పనివారు ఏం చేశారండి అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా దినవృత్తాంతంలో 2వ గ్రంథము 24వ అధ్యాయము 22లో మనం చూసినట్లయితే ఈ జకర్యాను పట్టుకొని చంపివేసినప్పుడు జకర్యా ఒక మాట అంటూ చనిపోతాడండి. ఉపకారమునకు మీరు అపకారము తలపెట్టారు, ఇది దేవుడు దృష్టించుతున్నాడని చెప్పి తన ప్రాణం అక్కడ విడిచినట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. నా తండ్రి నీకు ఉపకారం చేశాడయ్యా, నువ్వు చనిపోవలసిన వాడువు, నిన్ను దాచిపెట్టి రాజుగా చేశాడు, ఇప్పుడు ఆయన కుమారుడే నన్నే నువ్వు చంపుతూ ఉన్నావు కదా, నీ పనివారి చేత చంపిస్తూ ఉన్నావు కదా, ఉపకారమునకు నువ్వు అపకారము చేస్తావు గనుక ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు దృష్టిస్తూ ఉన్నాడని ఆ 22వ వచనంలో చెబుతూ జకర్యా చనిపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తామండి. తరువాత ప్రియదేవుని బిడ్డలారా అక్కడున్న పనివారి చేతనే ఈ ఉషియా రాజు
చంపబడినట్లు యుద్ధములో దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం చెప్తున్నాను. ఈ యోషియా రాజు చేసిన ఉపకారమునకు అపకారము తలపెట్టాడు గనుకనే ఆయన అక్కడ చంపబడినట్లు దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది దేవునికి ఇష్టము కానిది. ఉపకారము చేసిన వారికి మనం ఎప్పుడు కూడా అపకారం అనేది చేయకూడదండి. ఇక్కడ యోషియా రాజు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా అందరికీ ఉపకారి. మనం ఉపకారము చేసేవారిగా ఉండాలి కానీ కీడును తలపెట్టే వారంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఏమండి, ఎంత మేలు చేసిన కుటుంబంలో ఉన్న కుమారుడినే చంపించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోషియా రాజు ఏమయ్యాడండి, అక్కడ చంపబడ్డాడు. ఉపకారమునకు అపకారము తలపెట్టాడు. నువ్వు చేస్తున్న తప్పని ఖండించిన దానికి జకర్యాను చంపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఉపకారమును ధర్మమును మర్చిపోకూడదని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేసే మనసు మనం కలిగి ఉండాలి, మేలు చేసే మనసును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, మంచివారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా నీతిమంతులను ప్రేమిస్తున్నాడు, అనీతిమంతులను ప్రేమిస్తున్నాడు. కృతజ్ఞత లేని వారిని ప్రేమిస్తున్నాడు, దుష్టులను ఆయన ప్రేమిస్తున్నాడు. అందరి ఎడల ఆయన ఉపకారిగా ఉన్నారు కదా. ఆయన కలిగి ఉన్న మనము అట్టి ఆత్మీయతను కలిగి ఉపవాస ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుని చేత మనం ఏమన్నా మేలు పొందుకుంటాం, దేవుని చేత ఆశీర్వాదమును, దేవుని చేత దీవెనను మనం పొందుకుంటాం. కీడును మనసులో ఉంచుకొని, కపటమును మనసులో ఉంచుకొని, అపకారము చేయాలని తత్వం మనసులో ఉంచుకొని నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఏ మేలు పొందుకోలేవు. ఉపవాస ప్రార్థన చేస్తున్న నీవు ఏమండి మేలు చేసే ఆత్మీయతను కలిగి, ప్రేమించే ఆత్మీయతను కలిగి, నీ శత్రువులను ఏమండి క్షమిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే ఉపవాసము ఫలిస్తుంది. నీ ఉపవాసమునకు ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావని ఈ దినం ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలను నేను మిగుస్తూ ఉన్నాను. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఇంతవరకు ఎన్నో వాక్యాలు మనం తెలుసుకున్నాం. గనుక ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. గనుక మనము అందరి ఎడల ప్రేమ కలిగి, అందరి ఎడల జాలి కలిగి, అందరికీ మేలు చేసే ఆత్మీయతను కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి ఆత్మీయతను మనం కలిగి ఉండినట్లయితే దేవుని చేత మేలు ఆశీర్వాదమును పొందుకుంటాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు గనక మనందరూ కూడా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు ఏకీభించి ప్రార్థన చేయాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు ప్రభువా ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. మీరు అందరికీ ఉపకారం చేసే దేవుడు ప్రభువా, అందరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టిన దేవుడు ప్రభువా, అందరినీ ప్రేమిస్తున్నావు ప్రభువా, ఎవ్వరూ నశించిపోకూడదని కోరుతున్నావు ప్రభువా, అందరికీ నిత్య జీవాన్ని ఇస్తున్న దేవుడు ప్రభువా, అందరి కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి, అందరికీ ప్రభువునని సెలవిస్తూ ఉన్నావు. గనక ఈ మాటలు విన్న వారిలో ఎవరైనా ఇంకా నిన్ను విశ్వసించలేని వారు ఉంటే వారు విశ్వసించినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించండి. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వారు శత్రువులు సైతం ప్రభువా ప్రేమించేవారుగా, హింసించే వారి కొరకు ప్రార్థించే ఆత్మీయతను కలిగి అయ్యా మేలు ఉపకారం ధర్మము చేస్తూ ప్రభువా నీకు ఇష్టమైన పనులు చేస్తూ తండ్రి ఉపవాస ప్రార్థన చేసి మీ చేత మేలు దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలను మీరు దీవించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రార్థనలో ఏకీభిస్తున్నా బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ దీవెన నీ ఆశీర్వాదం ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును నజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధుల నుండి విడిపించండి అయ్యా. మానసిక పరిస్థితుల నుండి విడిపించండి అయ్యా. సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలకు
నెమ్మది దయచేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి. సమస్యల్లో, రుణభారాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలను లేవనెత్తండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తువాడని నేనే అన్నావు అయ్యా. ఎన్నో కుటుంబాలు కృంగిన స్థితిలో ఉన్నారు, సమస్యలతో పోరాడుతున్నారు అయ్యా. ఇగో నన్ను ప్రయత్నిస్తూ ఉన్నారు సమస్యల నుండి బయటకు రావాలని అయ్యా. వారు రాలేకపోతున్నారయ్యా. మీరు కొనుక్కుంటే, మీరు వారు చేయి పట్టుకుంటే అయ్యా వారు లేవనెత్తబడగలరు ప్రభువా. మీరు వాళ్ళు లేపమని ప్రార్థిస్తున్నాను. సమస్య నుండి విడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి, వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబాలందరిపై నీ కృపనుంచండి. మా సంఘ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా మా ఆత్మీయులను దీవించండి. మా కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించండి. వారి కుటుంబంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి. దేవానికి వందనాలు. యవ్వనస్తులను మీరు రక్షించండి. రక్షింపబడిన యవ్వనస్తులు నీ కొరకు బలంగా నిలబడినట్లు మీ ఆత్మశక్తిని దయచేయండి. ఉద్యోగములు లేని యవ్వని బిడ్డలకు చక్కటి ఉద్యోగములు దయచేయండి. వివాహాలు జరగని యవ్వని బిడ్డలకు చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచండి అయ్యా. గర్భఫలము లేని కుటుంబాలకు చక్కటి సంతానం మీరు కలుగు చేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులను దీవించండి. మందిరములు లేని సేవకులకు మందిరములు దయచేయండి. పరిచర్యను అభివృద్ధి పరచండి. మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను బలపరచండి. వారికి ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. వారి వెళ్ళు మార్గాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇగో నాగరికత లేని ప్రజల దగ్గరికి వెళ్ళి నీ మాటలు చెప్తూ వారిని రక్షణలోకి నడిపిస్తున్న ఆత్మల భారముతో ప్రభు పరిచర్య చేస్తున్న సేవకులను మరి ఎక్కువగా మీరు వాడుకోండి. అనేక ఆత్మలు రక్షింపబడినట్లు సహాయం చేయండి. టీవీ పరిచర్య చేస్తున్న సేవకులను, యూట్యూబ్ పరిచర్య చేస్తున్న సేవకులను దీవించండి. ప్రభువాని కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. మా దేశంపై నీ కృపనుంచండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. మంచి పరిపాలన మా దేశంలో ఉంచండి. మా దేశంలో నెమ్మది, సమాధానం ఉంచండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. సమృద్ధి అయిన ఆహారం మా దేశంలో ఉంచండి. దేశ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయండి. ప్రపంచ దేశముల మధ్య సమాధానం దయచేయండి. దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మరొకసారి ఇగో మా సంఘమును, మా పరిచర్యను మీ చేతులకు అప్పచెప్తున్నాం. మా పరిచర్య అంతటిని దీవించండి. మరి ఎక్కువగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో అనుగ్రహించండి. నీ కృపతో నింపమని, మీ దయ, మీ ఆశీర్వాదం ఇగో ప్రార్థనలో పాల్గొని ప్రతి ఒక్కరికి దయచేయమని, వీరందరి అక్కర్లు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగను భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. రుణస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోనికి తేకాదృష్టి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.